జూరాల వద్ద కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతోంది. ఎగువన కర్ణాటక నుంచి వస్తున్న భారీ వరదలతో అధికారులు ప్రాజెక్టు 29 గేట్లు ఎత్తారు. దిగువకు 1,76,568 క్యూసెక్ల నీటిని వదులుతున్నారు. గేట్లు ఎత్తడంతో కృష్ణమ్మ పరవళ్ల అందాలను చూసేందుకు సందర్శకులు పెద్ద ఎత్తున తరలివస్తున్నారు. జూరాల నుంచి మరింత సమాచారం మా ప్రతినిధి విజయ భాస్కర్ అందిస్తారు. ఎగువన కర్ణాటకలో కురిసినటువంటి భారీ వర్షాలతో జూరాల ప్రాజెక్టు వద్ద కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతుంది. వచ్చినటువంటి వరద నేపథ్యంలో అధికారులు ప్రాజెక్టుకు సంబంధించినటువంటి గేట్లు ఎత్తి కిందికి నీటికి వదులుతున్నారు. అయితే ఈ యొక్క నీటిని వదిలినటువంటి విషయం తెలిసినటువంటి నేపథ్యంలో పెద్ద ఎత్తున ఈ యొక్క సందర్శకులంతా కూడా ప్రాజెక్టు దగ్గరకు వచ్చి ఈ యొక్క కృష్ణమ్మ అందాలను వీక్షించు తన్మయత్వం పొందుతున్నారు. మనం చూస్తున్నాం వాళ్ళంతా కూడా ఈ యొక్క ప్రవాహం దగ్గర స్నానాలు చేయడము, సెల్ఫీలు దిగడము, తదితరమైనటువంటి పనులు చేసుకోవడం అనేటువంటిది జరుగుతుంది. మనం చూస్తున్నాం ఇక్కడ భారీ వర్షాలు వచ్చిన సందర్భంలో కొట్టుకుపోవడంతో రాళ్లన్నీ తేలి రాళ్లు రప్పల మధ్యలోనే వాళ్ళంతా కూడా నది దగ్గరికి వచ్చి స్నానాలు చేయడం అనేటువంటిది ప్రమాదభరితంగా కొనసాగుతుండేటువంటి పరిస్థితి ఓవైపు ఉంటే, ఇక్కడ ఇరిగేషన్ అధికారులు ఎలాంటి హెచ్చరిక బోర్డులు చేయకపోవడంతో, మరి పోలీసులు నిఘా ఏర్పాటు చేయకపోవడంతో వాళ్ళంతా కూడా ఈ యొక్క భారీగా ప్రవహిస్తుండేటువంటి యొక్క నీటి ప్రవాహం వద్దనే సాహసం చేసి అక్కడ స్నానాలు చేయడము, దాంట్లోకి దిగి సెల్ఫీలు దిగడం అనేటువంటిది చేస్తే ఇదంతా చాలా ప్రమాదభరితంగా ఉండేటువంటి పరిస్థితి ఉంది. గతంలోనే ఇక్కడ పర్యాటకంగా అభివృద్ధి చేస్తామని చెప్పినటువంటి నేతలు నిధుల కేటాయింపు లేకపోవడంతో అది అటకెక్కిందని చెప్పాలి. ఇక ప్రతి సంవత్సరం కూడా ఈ రకమైనటువంటి పరిస్థితి ఇక్కడ దాపురిస్తేటువంటి పరిస్థితి ఉంది. అయితే ఇక ప్రాజెక్టుకు సంబంధించినటువంటి గేట్లు ఎత్తిన సందర్భంలో పోయేటువంటి యొక్క కృష్ణమ్మ అందాలను తిలకించేందుకు మాత్రము వచ్చేటువంటి పర్యాటకులతో జూరాల ప్రాంగణం అంతా కూడా సందడిగా మారినటువంటి పరిస్థితి ఉంది. ఎత్తినటువంటి గేట్ల నుంచి వచ్చేటువంటి జాలువారుతుండేటువంటి యొక్క తెల్లని నురుగులతో వచ్చేటువంటి నీళ్లు, ఆ తర్వాత వచ్చేటువంటి తుంపెర్లు వాళ్ళ యొక్క మనసు శరీరంపై పడుతున్నప్పుడు వాళ్ళంతా కూడా తన్మయత్వం చెందుతున్నారు. కొత్త అనుభూతిని పొందేటువంటి యొక్క పరిస్థితి కూడా కనబడుతుంది. కనీసము ఈ యొక్క జూరాల వద్ద వచ్చేటువంటి పర్యాటకులకు కనీస వసతులు కల్పించాలనేటువంటి డిమాండ్ వారి నుంచి వినిపిస్తుంది. మరొక వైపు ఈ యొక్క భద్రత లేని కారణంగా ప్రమాదాలు జరిగేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఇక్కడ భద్రతా చర్యలు చేపట్టడం, పోలీసుల నిఘా ఏర్పాటు చేయడము, తర్వాత సూచికలు ఏవైతే ప్రమాదానికి సంబంధించిన హెచ్చరికలతో కూడినటువంటి యొక్క బోర్డులు కూడా ఏర్పాటు చేయవలసినటువంటి అవసరం ఉంది. అలా లేకపోతే భారీ మూల్యం చెల్లించుకునేటువంటి అవకాశం ఉందనేటువంటి అభిప్రాయం మాత్రం జిల్లా వాసుల నుంచి వినిపిస్తుంది. కెమెరామెన్తో విజయ భాస్కర్, సాక్షి న్యూస్, జూరాల నుంచి. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.